మొత్తం మీద కాళేశ్వరం గడువుకు సంబంధించి మరో 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే దీని ద్వారా ఏం చెప్తున్నారంటే మొత్తం మీద ఇంకా కేసీఆర్ తర్వాత ఇందులో విచారణకు రాలేదు, విచారణకు హాజరుగమని కూడా వాళ్ళు కోరలేదు. ఇక్కడ కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఆ తర్వాత ఈటెల రాజేంద్రను కూడా పిలుస్తారు. ఎందుకంటే భారీ అంటే కొంచెం ఆయన కూడా అంటే ప్రభుత్వంలో పనిచేసింది కాబట్టి ఆయన కూడా తీసుకుంటారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది మొత్తం మీద ఏది అంతరంగాల సీరియల్ లెక్క కాళేశ్వరం ఎంక్వైరీ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఇక మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కూడా అక్కడ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇక అది మెల్లమెల్ల కొనసాగుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు గొర్రెల స్కాము, ఇట్లా ఈ కేసులతో పాటు ఇక ఈ కార్ రేసు ఇట్లా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏది కూడా ముందర పడతలేదు. తర్వాత దేనికి కూడా ఫైనల్గా అంటే ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అంటే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేసిండ్రు, తర్వాత అంతా అయిపోయింది. తర్వాత కాళేశ్వరానికి సంబంధించి 109 మంది ఇంజనీర్లని పిలిచిండ్రు, మాట్లాడిన తర్వాత మొత్తం కూడా ఆగమాగం చేసి 1,00,000 కోట్ల రూపాయలని మట్టిలో పోసి ఆగం చేసినటువంటి మాటను చెప్పిండ్రు. అయితే ఇంకా విచారణ మరి అంటే ఇందులో అప్పుడు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి కేసీఆర్ కానీ, తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరు లేరు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరొక్కసారి మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మళ్ళీ ఇంకా ఎంక్వైరీ మళ్ళీ నడుస్తుందంట. ఆ తర్వాత ఇప్పుడు కొండపోచమ్మ సాగర్కి సంబంధించిన ఎంక్వైరీ కూడా నడవాలంటూ, అంటే కాళేశ్వరానికి సంబంధించి అనుబంధంగా కొండపోచమ్మ సాగర్ను కూడా నిర్మించారు కదా, దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ నడవాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. అందులో భాగంగా కొండపోచమ్మ సాగర్, ఇక మల్లన్న సాగర్, ఇక ఈ సాగర్లన్నీ మెల్లమెల్లగా అయిపోయేసరికి ప్రభుత్వం అయిపోయే టైం వస్తుందని చెప్పేసి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా కూడా పారదర్శకంగా అప్పుడంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా గతంలో ఆరోపించింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ కేసీఆర్కి తర్వాత ఆయన కుటుంబానికి ఏటీఎం లాగా మారింది అని చెప్పేసి అక్కడ నితిన్ గడ్కరీ చెప్పిండు. ఈ తర్వాత చాలామంది కూడా మాట్లాడిన తర్వాత అక్కడ కేంద్రం కానీ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంక్వైరీ చేస్తున్నాయి కానీ క్లియర్ రిపోర్ట్ మాత్రం తెప్పించుకోవట్లేదు. తర్వాత తొందరగా దీన్ని పూర్తి చేయట్లేదు. మొత్తం కూడా అలా తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తాం, ప్రత్యేకంగా వాళ్ళకు రూములు కట్టిస్తా అని చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం దీని గురించి పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ అది మెల్లగా కొనసాగుతుంది. ఇక మరోవైపు భారత్లో ఉగ్ర కుట్రలను చేసేందుకు ఇక్కడి నుంచే కొంతమంది ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి ఆరోపణలు కాదు, కొంతమందిని పట్టుకున్నారు, అనుమానితులని పట్టుకొని 12 మందిని పట్టుకొని ఈ లంగనా కొడుకులు ఏం చేస్తున్నారంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కీలకమైనటువంటి స్థావరాలు ఉంటాయో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డిఆర్డిఓ కానీ లేకపోతే ఇక్కడ ఎన్ఎఫ్సి కానీ ఇలాంటి కీలకమైనటువంటి ఏవైతే స్థలాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అక్కడ పాకిస్తాన్కి చేరవేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి ఓ యూట్యూబర్, ఆ యూట్యూబర్ ఏమైంది, జ్యోతి మల్హోత్రా ఎందుకు ఇట్లా చర్చనీయాంశంగా మారింది, తర్వాత ఎందుకు అట్లా అయిందంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి విదేశాంగ శాఖ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో భారత్లో ఆ ఎంబసీలో ఉంటారో ఆ రోజు కేక్ తీసుకొచ్చిండు కదా, పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత తెల్లారి కేక్ తీసుకొచ్చేసి నడుచుకుంటూ పోయినాడు ఎవడైతే ఉండో వానితోటి బాగా క్లోజ్గా ఉండదంటే ఈమె క్లోజ్గా ఉండడంతో పాటు పాకిస్తాన్ కూడా పోయి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా ప్లేస్లు నేను పాకిస్తాన్కి వచ్చేసిన పాకిస్తాన్లో ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని చెప్పింది. కానీ ఇక్కడ భారత్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తుందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ఆమె కూడా ఒప్పుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ సికింద్రాబాద్లో అక్కడ రైల్వే స్టేషన్ మెట్రో ఓపెనింగ్కి సంబంధించి వచ్చినప్పుడు అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు అక్కడికి కూడా వచ్చిందట ఈ వెస్ట్ ఫెలో వచ్చేసి ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమెతో పాటు ఇంకో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇంకొక 6గురు. ఇదంతా కూడా లంగనా కొడుకులు ఏంటంటే అసలు యాక్చువల్గా దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటువంటి వాడు ఎవడున్నా కానీ వాళ్ళు పట్టియడం కాదు, మొత్తం వాడిని ఏం చేసినా కానీ పాపం లేదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి కొన్ని లక్షలాది మంది సైనికులు అక్కడ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ తర్వాత నేవీ కానీ అందులో ఉన్నటువంటి త్రివిధ దళాలు
రాత్రింబవళ్ళు కష్టపడి దేశాన్ని కాపలాగాస్తూ ఉంటే ఇటువంటి లంగా కొడుకుల వల్ల మొత్తం కూడా ఇక్కడి సమాచారం వెళ్తుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో దాన్ని ఉగ్ర కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేస్తూ ఉన్నారు మన భద్రతా బలగాలు. ఇక మరోవైపు ఇక్కడ హైదరాబాద్తో పాటు అక్కడ రంపచోడవరం అంటే ఏపీలోని రంపచోడవరం మరికొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు టిఫిన్ బాక్స్ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట. ఆ ప్లాన్ చేసినటువంటి ఆ ప్లాన్లని భగ్నం చేసినాయి మన భద్రతా బలగాలు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఇక్కడ ఇందిరా సౌర జల గిరిజల పథకం ఏవైతే ఉందో దానికి సంబంధించింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రారంభించిండు. చెంచు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో చెంచు ఆదివాసులకు 100% ఇల్లు కట్టిస్తాం. తర్వాత వాళ్లకు ఇప్పటి వరకు గతంలో ఒడ్లు అంటే ఒరేస్తే ఉరే అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కాకపోతే మేమిప్పుడు సన్న ఒడ్లు వండించేసి పేదల ఆకలి తీర్చేందుకు మేము ప్రయత్నిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం. జైల్లో పెడుతుంటే ఆదివాసీలను జైల్లో పెట్టింది కదా గత ప్రభుత్వం. గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. మేము సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు. ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులు జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది అయితే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్తో సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరి వేస్తే ఉరి అని గత సర్కార్ అంటే అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు. అయితే సోమవారం నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాచారంలో జలంధర్ అనే గ్రామస్తుడు నిర్మించినటువంటి దానికి వెళ్ళి అక్కడ చూసిండంట. నిన్న ముఖ్యమంత్రి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిండు. ఎందుకంటే సొంత జిల్లా. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత ఏది సొంతూరు కొండారెడ్డిపల్లికి కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి పూజలు కూడా చేసినట. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభోత్సవం శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చిత్రంలో షబ్బీర్ అలీ, వీర్లపల్లి శంకర్, చిన్నారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇక జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులందరూ కూడా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నాం. 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఉన్నాయా విజువల్స్ అవి? నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా సౌర గిరిజల వికాసం కార్యక్రమం సౌర గిరిజల వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించింది నిన్న ముఖ్యమంత్రి. డిక్లరేషన్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు సంబంధించినటువంటి దాని మీద 10 కమాండ్స్ లాంటి డిక్లరేషన్ ఆవిష్కరిస్తారు. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ సంబంధించి ఈ నల్లమల డిక్లరేషన్ లో 12,600 కోట్ల రూపాయలతోని గిరిజనులకు వికాసం కోసం పనిచేసే కార్యక్రమాలని ఏ రకంగా అమలు చేస్తారో 10 పాయింట్స్ దాంట్లో ఉన్నాయి.
ఇది సీఎం కార్యక్రమానికి సంబంధించి. ఇక ఆదివాసీ గిరిజనులందరికీ ఇందిరమ్మ గృహాలు నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇందాక ప్రకటించింది కదా అది. ఇక 5 లక్షల మందికి యువ వికాసం జూన్ 2న మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పేసి నెలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. అఖిలపక్ష బృందాల పేర్లపై రగడ తామిచ్చిన పేర్లను పరిగణలోకి తీసుకోలేదన్న కాంగ్రెస్. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి కేంద్ర మంత్రి రిజిజు చెప్తా ఉన్నాడు. మొత్తం మీద అఖిలపక్షానికి సంబంధించి బృందం పైన అఖిలపక్ష బృందాన్ని ఏదైతే వివిధ దేశాలకు పంపిస్తూ ఉన్నారో అక్కడ పాక్ సంబంధించినటువంటి దౌత్య కార్యక్రమానికి సంబంధించి ఏదైతే వివిధ దేశాలకు పంపిస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారో 7 బృందాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులను పంపిస్తూ ఉంది, ఎంపీలని. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సూచించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని పంపించకుండా భారతీయ జనతా పార్టీ తమ ఇష్టం వచ్చిన వాళ్ళని పంపిస్తూ ఉంది అని చెప్పేసి ప్రధానంగా శశి తరూర్కి సంబంధించి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రభుత్వ నిర్ణయం, ఇది పార్టీ నిర్ణయం అంటా ఉన్నారు. ఇక గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం నెతన్యాహు సంచలన ప్రకటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గాజా మొత్తం కూడా చేసి పడేస్తూ అంటుండే. ఇక విదేశీయులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. ఎందుకంటే శ్రీలంక నుంచి వచ్చిన ఒక అతను భారత్కు వచ్చిన తర్వాత మేము భారత్లోనే ఉంటా, నాకు ఇక్కడ ఆశ్రయం కల్పించండి, నేను భారత్లో అంటే పౌరునిగా నేను ఉంటా అని చెప్పేసి అతను విజ్ఞప్తి చేస్తే లేదురా బాబు అట్టెట్లయితుంది, విదేశీయులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత ధర్మశాల ఏం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉంటారు లెక్క, వేరేటోళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది అనమాట. కీలక సమాచారం శత్రువుకు ఇక చూసినావా ఇట్లా గూఢచర్యం ఆరోపణలపై అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారే, 2 మహిళలు కూడా ఉన్నారంట. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య అనవాళ్లు విరివిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబరు వంటి వారు దాయాది దేశానికి ఒప్పందించే వ్యవహారాల్లో ఆరితేరినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన 2 వారాల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న 12 మందిని పంజాబ్ నుంచి 6, హర్యానా నుంచి 5, ఉత్తరప్రదేశ్ నుంచి 1 అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారంట. హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్కు ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉన్నాయంట. ఈ వేస్ట్ ఫెలోకు అసలు ఇటువంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఎందుకంటే ఎవడైతే అక్కడ పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎవడైతే అది కేక్ తీసుకొచ్చి కట్ చేస్తుంది కేక్ తీసుకొచ్చిండో వానితోటి ఈ సంబంధాలు పెట్టుకుందంటే ఈ వేస్ట్ ఫెలో వానితోటి క్లోజ్గా మూవ్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందంట. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి పహల్గామే కాదు ఇక్కడ కూడా వచ్చింది. సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి సంబంధించి అప్పుడు కూడా ఈ వేస్ట్ ఫెలో వచ్చేసి అప్పుడు स्टेज की और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए. पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर. ఇట్లా ఎక్కడెక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చింది కదా, ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి భారత్కు సంబంధించినటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తూ ఉందంటే ఈ వేస్ట్ ఫెలో. ఇటువంటి వాళ్ళని పట్టుకున్నారు 12 మందిని. ఇక కొండపోచమ్మపై విజిలెన్స్ ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపొచ్చిందంట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకి రావాలంటూ ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిచింది. 8 రోజుల పాటు ఈ విచారణ జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఏఈలు మొదలుకొని ఇంజనీరింగ్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ ఎస్పీ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్
పరిపాలనకు సంబంధించినటువంటి 2 రోజుల క్రితం లేఖ రాసిందంట. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులను 13, 14 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించిండ్రు. అయితే కొండపోచమ్మ సాగర్కు సంబంధించి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉందంట. మరి ఎంతవరకు వస్తుంది ఏం కాదు అనేది తెలియదు. కానీ ఏదో అప్పుడు ఒకసారి డ్రగ్స్ కేసులు అని చెప్పేసి ఈ సినీ తారలందరినీ తీసుకుపోయారు అలా ఎటికలు వీకిండ్రు, తర్వాత గోర్లు కట్ చేసిండ్రు, ఇవన్నీ మొత్తం అట్లా వేయాలన్నారు. లాస్ట్కి వస్తే అది అవతల పడ్డది. కేసు లేదు, మనం లేదు, పక్కకు పెట్టేసిండ్రు. మరి ఇది కూడా ఇట్లనే జరుగుతుందా అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే కొండపోచమ్మ సాగర్ కానీ లేకపోతే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎంక్వైరీ నడుస్తున్నది ఇక అయిపోతున్నది, మొత్తం అందరినీ తీసుకొచ్చి లోపలేస్తారు, గుంజుతారు, చేస్తారు అనుకుంటే ఏం లేకుండా సప్పుడేక అట్లా నడుస్తూ ఉంది. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారట. MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలల్లో దుస్థితిగా ఇట్లున్నది. స్టూడెంట్స్ ఏమో రారు, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ వేస్తారు, సప్పుడేక అవతల పడతారు. కొన్ని కాలేజీలు అట్లే ఉన్నాయి. ఇక తర్వాత ఇంకేంది, అధ్యాపకులు రారు. స్టూడెంట్ లేకపోతే ఇంకేం చేస్తారు, అధ్యాపకులు ఎట్లా వస్తారు, రారు. కాకపోతే ఏం చేస్తారు, ఒక లెక్చరరు ఒక 4 కాలేజీలో పనిచేస్తున్నట్టుగా ఆయన పేరు రాసుకుంటారు. రాసుకుని ఒకటేసారి వచ్చి 2-3 నెలల సంతకాలు పెట్టిపోతారు ఆయన. ఇంకో ఇటువంటి కాలేజీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నత విద్యా మండలి చెప్తా ఉంది. MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలలో దుస్థితి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తనిఖీల్లో వెలుగులోకి వచ్చినాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలలను మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు. ఆయన ఎందుకంటే ఆయన అక్కడ ఉస్మాన్ షీట్లో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఆయన కళాశాలల్లో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు. విశ్వవిద్యాలయాలు సైతం తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయట. దీంతో మొత్తం ఆగమాగం గందరగోళం. ఎందుకంటే స్టూడెంట్స్ లేరు, ఎందుకంటే వీళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటారు, అట్లా అడ్మిషన్ పడేస్తారు. BEd కానీ లేకపోతే MCA కానీ అటు MBA కానీ ఫార్మసీ కూడా ఇవన్నీ కూడా చేస్తారట కథలు. రాష్ట్రంలోని పలు MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలలు కేవలం పేరుకి మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళం తీసిన దాఖలాలే లేవంట. దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరికొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదంట. అయితే బోధనా సిబ్బంది హాజరు రిజిస్టర్లు మచ్చుకైనా కనిపించలేదని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన వాస్తవాలని చెప్పేసి ఇట్లున్నాడ పరిస్థితి. ఇంకేడొస్తా చదువు. ఈ రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు పెరిగిన మద్యం ధర మర్చిపోదామని చెప్పేసి తాగుతున్నా అని చెప్పేసి మరి నువ్వెందుకు తాగుతున్నావు అని అడుగుతున్నట. ఇక్కడ ధరలు పెరుగుతున్నాయని కూడా తాగిండు ఒక ఆయన బాధతోటి. నువ్వెందుకు తాగుతున్నావు అంటే మరి నాదో బాధ ఉందని చెప్పేసి ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఉంటుంది, అట్లున్నదంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. కాళేశ్వరం గడువు పొడిగింపు. కాళేశ్వరం గడువు మళ్ళా పొడిగింపు. ఇక 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో రిపోర్టు వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంచింది. ఎందుకని పెంచింది అంటే ఇక్కడ కేసీఆర్ పేరు లేదు, హరీష్ రావు పేరు లేదు, మరి ఎవరిని తీసుకుపోయి లోపలేస్తారు? 109 మంది ఇంజనీర్లని ఎవరితో వాళ్ళతో మాట్లాడి ఎంక్వైరీ చేసి అంతా చేసిన తర్వాత అసలు ఏంది మరి ఎవడు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఇట్లా మొత్తం కూడా ఆరోపణలు వస్తున్నాయని తెలిసినప్పుడు అప్పుడు మళ్ళీ 2 నెలలు పెంచినట్ట లెక్క. ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు. ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు ఉన్నాయంట. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుండగా జూలై 31 వరకు పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హైదరాబాద్లో కమిషన్ తదుపరి సిట్టింగ్స్ నిర్వహించి విచారణను పూర్తి చేసి జూలై 31 నాటికి రిపోర్టును సమర్పించనుంది అయితే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది. అధికారులను, ఇంజనీర్లను విచారించి రిపోర్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం, మళ్ళీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మమేటని రాజకీయ వర్గాలు, అధికారుల్లో చర్చ జరుగుతుంది. అయితే కమిషన్ మళ్ళీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురి
నీ విచారించనుందనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే ఎవరిని విచారిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. ఎవరిని విచారిస్తారు? ఇక కాకని విచారించాలి, తర్వాత అక్కడ హరీష్ రావుని విచారించాలి అంటున్నారు. 7వసారి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అయితే బ్యారేజీలోని 7వ బ్లాక్ మీటర్న్నర మేర భూమి లోపలికి కూరుకుపోయింది. దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించినాయి కానీ మరి అసలు యాక్చువల్గా మరి ఏం జరుగుతుందనేది చూడాలి. నివేదిక సమర్పించిన తర్వాత ఎవరో బాధ్యులు రావాలిగా బయటకు, చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇంకా 2 నెలలు మరి పెంచిరు. ఇంకెవరు ఉన్నారు? ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించడం వెనుక ఆంతర్యమేటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. అప్పట్లో అధికారులు విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు. వారి వాంగ్మూలాలు లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది. అయితే రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్ ఇటు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిసింది. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే అప్పుడు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చెప్పి చేసామని చెప్పారట అధికారులు. ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగానే రిపోర్ట్ను సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నోళ్ళ స్టేట్మెంట్లు రికార్డు చేయాలని కమిషన్ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారించేందుకే కమిషన్ గడువును 2 నెలలు పొడిగించి ఉంటారని అధికారులు చర్చించుకుంటున్నారట. మొత్తం మీద ఇదే కథ. ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ రెడీ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ రెడీ చేసిందని చెప్పిండ్రు. మరి చెప్పిన తర్వాత బాగానే ఉంది, రిపోర్ట్ రెడీ చేసిండ్రు, చాలామంది 109 మందిని విచారించిండ్రు. మరి విచారించిన తర్వాత ఎవరిని లోపలేయాలి, ఎవరిని దీనికి బాధ్యులుగా వేయాలి? నిజంగా ఇది అసలు యాక్చువల్గా అన్యాయం జరిగిందా లేదా? మరి అన్యాయం జరిగింది. మరి జరిగినప్పుడు ఎవరు దీనికి బాధ్యత వహించాలి అనుకున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ని ఎందుకు ఆయన ఎందుకు విచారించలేదు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ప్రభుత్వ ఆదేశాల మేర, ప్రభుత్వ పెద్దల సుప్రీం ఆదేశాల మేరకే చేసినామని చెప్పేసి అన్నారు కదా. మరి ఆయన ఎందుకు పిలవలేదు, ఆయనతో ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అడిగాము. తర్వాత ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకి సంబంధించి కూడా ఎందుకు ఆయనని పిలవలేదు, ఆయనను ఎందుకు ప్రశ్నించలేదు, మరి ప్రశ్నించకపోతే ఆయనను విలువకపోతే మరి ఇంకా ఎవరిని బాధ్యులుగా చేస్తారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను కూడా ఎందుకు పిలవలేనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిని విచారించాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నిజంగా ఏం చేస్తారో చూడాలి. మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఏం చేస్తారో చూడాలి. రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ చర్చలు స్టార్ట్ అయినాయని చెప్పేసి అక్కడ ట్రంప్ అంటా ఉండు. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ముగిసినట్లేనని 2 దేశాల మధ్య సీజ్ ఫైర్కు చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో వేర్వేరుగా మాట్లాడనని చెప్పేసి ఎక్స్లో పేర్కొన్నాడంట ట్రంప్. రాష్ట్రంలో 77 మంది డిఎస్పీల బదిలీ. రాష్ట్రంలో భారీగా సివిల్ డిఎస్పీల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, రామగుండం, కరీంనగర్ కమిషనరేట్ల సహా అన్ని జిల్లాల్లో 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేసినారు. 77 మంది డిఎస్పీలని బదిలీ చేసినారు నిన్న. అది ఎక్కడ బాయ్ 77 మంది డిఎస్పీలని నిన్న బదిలీ చేస్తూ ఇక్కడ డీజీపీ జితేందర్ నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు ఏం కథ అని చెప్పేసి ఇవన్నీ కూడా వివరాలు ఇక్కడ ఉన్నాయి. వెంకటస్వామి ఏసీపీ సిసిఎస్ రామగుండం ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. న్యూ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఇప్పుడు కొత్త పోస్టింగ్ ఇక్కడ ఉంటుందంట. ఇవన్నీ కూడా మొత్తం దానికి సంబంధించి 77 మందిని డిఎస్పీలని, డిఎస్పీ అంటే సిటీలలో ఉంటేనేమో ఏసీపీ అంటారు, గ్రామీణ ప్రాంతాలలో ఉంటేనేమో డిఎస్పీ అంటారు. వాళ్ళని మొత్తం 77 మందిని బదిలీ చేసింది ప్రభుత్వం.
ఇక లక్నో కేల్కతం ఐపీఎల్ 18లో లక్నో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలిగింది. సోమవారం హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 205 స్కోర్ చేసింది. చేజింగ్లో హైదరాబాద్ 18.2 ఓవర్లలోనే 206 స్కోర్ చేసింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించిందంట. హైదరాబాద్ విజయం సాధించింది, లక్నో కేల్కతం అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్ పైన కూడా అప్పుడే అయిపోయిందిగా, అప్పుడే అయిపోయింది. ఏదో ఇప్పుడు ఇక ఆడినట్టు గెలిచినట్టు ఉన్నది కథ. మిగులు జలాలు లేవు, బనకచెర్ల ఎట్లా కడతారు? గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం. కేంద్ర జలశక్తి శాఖకు NWDA వెల్లడించిందంట. అయినా బనకచెర్లపై ముందుకే వెళ్తున్న ఏపీ అని చెప్పేసి ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టును కట్టేస్తామని చెప్పేసి అక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది. మరి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారు అంటే గోదావరి కావేరిని లింక్ చేసి ఒకవేళ మిగులు జలాలను మేము తీసుకొని పోతామని చెప్పేసి అంటా ఉన్నారు. అరే ఇక్కడ మిగులు జలాలే లేకపోతే మీరు బనకచెర్లకు ఎట్లా నీళ్ళు తీసుకుపోతారు రా బాబు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారంట. అయినా కానీ అక్కడ కట్టుకుంటూ పోతున్నారు లెక్క. గతంలో కూడా ఇట్లనే జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఇది పోతిరెడ్డిపాడు కానీ తర్వాత ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మొత్తం అంటే ఇక్కడ శ్రీశైలం కృష్ణా జలాలను తీసుకుపోవడం కానీ అటు ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేకుండానే ఇష్టం వచ్చినట్టు కట్టుకొని మళ్ళీ ఆగమాగం చేసేసి నీళ్ళని ఎత్తుకొని పోయినరు ఏపీ వాళ్ళు. ఇప్పుడు ఈ బనకచెర్ల కథ నడుస్తుందంట. టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్లకు కుట్ర. ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినట్టు ఈ లంగానా కొడుకులు. అమ్మోనియం, సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్లో 3 రోజుల పాటు మకం వేసిన 6 ICS అనుమానిత టెర్రరిస్టులు. బోయిగూడలో 3 రోజుల మీటింగ్. ఇక ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్కు రిహార్సల్స్ చేసిరట. ఇక బ్లాస్టింగ్ కోసం 4 సభ్యులకు బాధ్యతలు. విజయనగరం పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. రంగంలోకి దిగిన NIA వివరాల సేకరణలో నిమగ్నమైందంట. మొత్తం కూడా టిఫిన్ బాక్సులలో బాంబులు పెట్టేసి ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ ఏది ఇదేంటి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ళ కేసుకు సంబంధించి మొత్తం కూడా అప్పటికప్పుడే పేలిపోవడం, తర్వాత చాలామంది మొత్తం కూడా చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు అక్కడ 2007 అనుకుంటా 2007 ఆ టైంలో ఏది ఇక్కడ కోటి దగ్గర తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఈ 2 చోట్ల కూడా బాంబు పేలుళ్ళు అప్పుడు జరిగినాయి. 2 పేలుళ్ళల్లో కూడా చాలామంది చనిపోయినారు పాపం మొత్తం కూడా. మళ్ళీ ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారంటే ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అనుమానం వచ్చినా కానీ ఈ అనుమానితులు ఎవడైనా కానీ వారిని పట్టి చేసి తీసుకుంటే, ఎందుకంటే దేశ భద్రతకు ముప్పు చేస్తూ ఉన్నారు ఈ లంగా కొడుకులు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ ఉర్ రహమాన్, హైదరాబాద్ బోయిగూడకు చెందినటువంటి సయ్యద్ సమీర్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం బోయిగూడలో 3 రోజులు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇక బాంబుల తయారీ కోసం టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు ఏపీ పోలీసులు దర్యాప్తులు వెల్లడైంది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బ్లాస్టింగ్కి సంబంధించి రిహార్సల్స్ కూడా చేసినట్టు ఈ కొడుకులు. ఇక హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్, ఆ తర్వాత వరుస పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో సమీర్, సిరాజ్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ శనివారం అరెస్ట్ చేసింది. విజయనగరం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారంట. నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడైనాయని అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారట. 2 వారాల్లో 12 మంది గూఢచారుల అరెస్టు. తాజాగా STF అదుపులో యూపీకి చెందినటువంటి వ్యాపారి అని చెప్పేసి అంటున్నారు. 12 మంది అట. ఈ లంగ కొడుకులు ముక్కలు నరికినా కానీ పాపం లేదు. అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్నాసులను పట్టించుకోను, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. 2029లోగా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంప్ సెట్లు. ఈ సెగ్మెంట్ను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని ప్రకటన. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిండు ముఖ్యమంత్రి. నల్లమల్ల డిక్లరేషన్ కూడా నిన్న విడుదల చేసిండ్రు. తమ ప్రజాప్రభుత్వం 16 నెలల్లో సాధించిన విజయాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, కొందరు కడుపు నిండా విషం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొందరు అడ్డగోలుగా
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. అయితే ఊరికిద్దరు తాగుబోతులు ఉన్నట్లే తెలంగాణలోనూ 4-5 సన్నాసి లీడర్లు ఉన్నారు. వారి విమర్శలు నేను పట్టించుకోను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో, నిరుద్యోగ సమస్య నిర్మూలనలో, పన్నుల వసూలులో తెలంగాణ నెంబర్ 1గా ఉందని, ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు. తమకు పరిపాలన చేతగాదనే సన్నాసులకు ఇదే సమాధానమని ఆయన పేర్కొన్నారు. వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినా తమ పథకాలే ప్రజలకు నిజాలు చెప్తాయని అన్నారు. 12,600 కోట్ల రూపాయల ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక సౌరగిరి జల వికాసం పైలాన్ను ఆవిష్కరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. రిమోట్ ద్వారా సోలార్ మోటార్లు ఆన్ చేశారు. అనంతరం చెంచు మహిళా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు 119 కోట్ల రూపాయల విలువైన చెక్కును అందజేశారు. నల్లమల డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి ఫోటో అది. పాత బస్తీలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంటు, కాదంటున్న విద్యుత్ శాఖ. ఎటులు తేల్చని అధికారులు, కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. 48 గంటలు గడిచినా నో క్లారిటీ అంటున్నారు. ఒకరేమో షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, లేదు ఇక్కడ అగ్ని ప్రమాదం అని చెప్పేసి ఒకటి అంటున్నారు. మరి ఏది నిజమో తేల్చలేదు. నిన్ననే తీర్మానాలని చెప్పేసిండు కదా, ఈ విషయం చెప్పిండ్రు. ఇక భూభారత్కి ఫిర్యాదుల వెల్లువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్స్ కోసమే అత్యధికమంట. ఇక జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, లక్షల్లో దరఖాస్తులు వస్తాయనే అంచనాలున్నాయి. వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే ఉంటాయంట. భూభారత్ చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు రైతులు పోటెత్తుతున్నారు. ఇక గత సర్కారు తెచ్చిన ధరణి కారణంగా తలెత్తిన భూ సమస్యలు 7.5 కాలంలోనూ పరిష్కారం కాకపోవడంతో కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ధరణి స్థానంలో భూభారత్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత నెల 4 పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా ఏకంగా 12,000కు పైగా దరఖాస్తులు వచ్చినాయంట. వీటిలో అత్యధికం ధరణి పోర్టల్లో నమోదైన తప్పులేనని చెప్పేసి తేలిందంట భూభారతి కథ. మరి ఎట్లా అవుతుందో మరి మొత్తం మీద సెట్ చేస్తామని అంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ మరి ఎంతవరకు సెట్ చేస్తారనేది చూడాలి. సెట్ చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ధరణితోటి చాలామంది రైతులు, చాలామంది బాధితులు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. దానికి సమస్యకు పరిష్కారం ఉంటే బాగుంటుంది. కానీ మరి ఎట్లా చేస్తారనేది చూడాలి. మరి ఇంకా కొంచెం కష్టమే ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు కబ్జాలు ఉన్నోళ్లకు పట్టాలి అన్నా, లేకపోతే పట్టాలు ఉన్నోళ్ళది భూమి అని చెప్పేసి చెప్పినప్పుడు ఎటు తేలలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం క్లిష్టంగానే ఉంటుంది సమస్య. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఇండియా ఏమైనా ధర్మసత్రమా? శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటా ఉంది. ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్ వేసుకున్నట. శ్రీలంక వచ్చి మన దేశంలో, భారతదేశంలో నేను ఉంటా సార్ అని చెప్పేసి పిటిషన్ వేసుకుంటే అట్టెట్లయితుందిరా బాబు, ఏదో ధర్మసత్రమా, ఎవడు పడితే ఆడికి వచ్చిపోవడానికి, అట్లా లేదురా బాబు అని చెప్పి చెప్పిందంట సుప్రీంకోర్టు. ఇక డిహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్ళు. చాలామందికి కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి. 4 రాళ్ళు వెనకేసుకోరా నాయన అంటే 4 రాళ్ళు ఇల్లు వేసుకున్నారు. ఏది కిడ్నీలు అలా పడుతూ ఉన్నాయంట. దీంతో చాలా ఇబ్బందులు పడతారు. అసలు యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళ బాధలు చూస్తే, అంటే వాళ్ళకు ఎవరైతే ఆ స్టోన్స్ వచ్చిన తర్వాత పెయిన్ వస్తుందో, ఆ పెయిన్ వచ్చిన వాళ్ళు, అంటే నొప్పి వస్తుంది కదా, నొప్పి వచ్చిన వాళ్ళు నడితే చెప్తారు. ఒక రకంగా అసలు యాక్చువల్గా మరో జన్మ ఎత్తుతారు వాళ్ళు. అంత పెయిన్ ఉంటుంది. రకరకాలుగా మస్తు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టోన్స్ రాకుండా 4 రాళ్ళు వెనకేసుకుంటే మంచిదే. కానీ ఈ రాళ్ళని వేసుకోకూరి. ఈ రాళ్ళని వేసుకోవాలంటే ఏం లేదు, నీళ్ళు తాకుంటే అయిపోయాయి. నీళ్ళు సరిగ్గా తాగకపోతే ఆటోమేటిక్గా రాళ్ళు వెనక పడ్డట్టే అవుతుంట. డిహైడ్రేషన్ తోటి మొత్తం కూడా రాళ్ళు తయారవుతున్నాయంట. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎప్పుడు కూడా నీళ్లు తాగాలి. అసలు యాక్చువల్గా ఈ ఎండాకాలంలో, ఇప్పుడు ఈ ఎండాకాలంలో కొంత ఇంకా ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శరీరం నుంచి వాటర్ వెళ్ళిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ స్టోన్స్ తయారవుతున్నాయంట. దీనివల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే రాళ్ళ వల్ల ఏంటంటే విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అది చాలా రకాలుగా అనర్థాలకు దారితీస్తుందంట. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. డిహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్ళు. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి, ఏప్రిల్ నెలల్లో రెట్టింపు.
గాంధీ ఉస్మానియా నిమ్స్కు క్యూ కడుతున్న బాధితులు. ఇక గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నట. అక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయంట. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పు అని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రుల్లో నమోదైన కేసుల సంఖ్య ఇట్లా చూసుకుంటే ఉస్మానియా దవాఖానాల చలికాలంలో 500 అయితే మార్చి ఏప్రిల్ అంటే ఎండాకాలంలో 1000 అయినాయంట. నిమ్స్ల చలికాలంలో 400 అయితే మార్చి ఏప్రిల్ అంటే ఎండాకాలంలో 800 అయినాయి, అంటే డబుల్ అవుతున్నాయి. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చలికాలంలో 200 అయితే ఇప్పుడు ఎండాకాలంలో 300 అయినాయంట. కాబట్టి బాగా ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. కిడ్నీలో రాళ్ల సమస్య కేసులు పెరుగుతున్నాయి. అయితే సమ్మర్లో డిహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. గత చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 2 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కిడ్నీ సమస్యతో ప్రజలు క్యూగడుతున్నారు. అయితే హైదరాబాద్లో సిటీలో ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్లోని యూరాలజీ డిపార్ట్మెంట్లో కిడ్నీలలో రాళ్ల కేసులు గతంలో కంటే సమ్మర్ ప్రారంభమైన తర్వాత పెరుగుతున్నాయని డాక్టర్లు చెప్తున్నట. ఇక గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు చేస్తున్నట. ఏ స్టోన్స్ ఉంటే బ్లాస్ట్ చేస్తారు, లోపలికి పోయి ఆ సర్జరీలు చేస్తూ ఉన్నారంట. ఇక మున్ముందు ఎండలు ముదురుతాయని, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి, నీళ్లు తాగండి ఎక్కువ. రోజుకి 5 లీటర్లు తాగాలంటారు. 5 లీటర్లు తాగాలంటే కొంతమంది 2 లీటర్లు కూడా తాగరు. ఇటువంటి కేసులు ఉంటాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. ఇక ఆలయ భూముల రక్షణకు డీజీపీఎస్ సర్వేనంట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు. ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్లాన్. ఆన్లైన్లో భూ వివరాలు, ఇక ఫీల్డ్లో నక్ష, సరిహద్దుల ఏర్పాటుతో సంరక్షించే చర్యలు చేపడతారంట. తెలంగాణలో ధూపదీప నైవేద్యం కింద 87,235 ఎకరాలు ఉన్నాయి భూములు. అక్రమార్కుల చెరలో 20,124.03 ఎకరాల భూమి ఉందంట. మొత్తం భూమి ఆలయ భూముల రక్షణ కోసం మరి ఏం చేస్తారో చూడాలి. దేవుడి భూములకే ఎసరు పెడతాడు ఒక్కొక్కడు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా వైద్య పరీక్షలు. నీలోఫర్ ఆసుపత్రిలో దేశంలోనే తొలిసారి నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్ అంట. నిమిషంలోపే రక్తపోటు, ఆక్సిజన్, హృదయ స్పందన, తర్వాత HbA1c, అమృత్ స్వస్థ్ భారత్ పేరిట అందుబాటులోకి వస్తూ ఉందంట. ఆధారిత నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్టింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న వైద్యులు అని చెప్పి చూస్తూ ఉన్నారు. సెల్ఫీ ఎంతసేపు తీసుకుంటామో అంతసేపట్ల వైద్య పరీక్షలు చేయొచ్చంట. అది నీలోఫర్లో చూస్తున్నారట. నీలోఫర్ అంటే చిన్నపిల్లల దవాఖాన ఉంటుంది కదా, చిన్నపిల్లల దవాఖాన. అది నాడు బేడీలు, నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు. మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషం ఉన్నవారికి సర్కార్ చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్కే కాదు. ఇప్పుడు అందరినీ ఒక్కరో గాడిని కట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. అది విషయం ఏంటంటే సోషల్ మీడియా అంత సన్నాసులు అంటే సోషల్ మీడియాలో ఉన్న సన్నాసులు అయితే మరి ప్రభుత్వం ఎట్లా వచ్చింది? ఉటీనే గాలికి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఆహా ఓహో అని చెప్పేసి రాసిందా ఏమన్నా? లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఏవైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ తప్పుడు నిర్ణయాలను ఎండగట్టిందా ఏనాడన్నా? సోషల్ మీడియానే కదా. అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందేమో. 12,600 కోట్ల రూపాయలతో 2.70 లక్షల మంది రైతులకు ఇందిరా సౌరగిరి జల వికాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో జల వికాసం పథకం ప్రారంభించారు. మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిండు, పట్టు వస్త్రాలు కూడా సమర్పించిందట. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందరనే ఉంటుంది, అక్కడ కొండారెడ్డిపల్లిలో. మేము అక్కడికి వెళ్ళినాం. ఇక గిరిజన విందు. మాసప్ ట్యాంకు తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ కెఫెటేరియన్ అంట. ఇప్పలడ్డు, గారెలు, చపాతీలు సహా చిరుతిళ్ళు ఉంటాయంట. తృణ చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు. అక్కడే కొలువు తీరిన 11 జాతుల గిరిజన ఆలయాలు కూడానంట త్వరలో ప్రారంభిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఎట్లుంటుందో. ఇక విదేశీ పర్యటనలు, విలాస జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస చేస్తుందట ఆమె. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గామ్లో పర్యటనలో జనవరిలో పర్యటించిన తర్వాత ఇది జరిగింది.
వీడియో తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఇక ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక వీడు కేక్ తీసుకుపోయాడు. అక్కడ ఏది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంబసీ వానితోటి ఫ్రెండ్షిప్ చేస్తాడట ఈ వెస్ట్ ఫెలో. గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవనశైలి సాగిస్తుంది. ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడా పొంతన లేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా వీణ అన్ని పోయిందంట వెస్ట్ ఫెల్లో. ఇక హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలులకు కుట్ర. రంపచోడవరంలో రిహార్సల్స్ జరిపిన సిరాజ్ సమీర్ 2 సార్లు సౌదీకి సిరాజ్ పోయినట. రిమాండ్ రిపోర్టులు వెల్లడి. రంగంలోకి ఎన్ఐఏ వచ్చేసింది. నిందితుల కస్టడీకి పిటిషన్ ఇచ్చిందట. ఉంటారు ఇక కొంతమంది ఉంటారు వేస్ట్ ఫెలోస్. ఇక సస్యశ్యామల భారతం. బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటి భారత్ రికార్డు సృష్టించింది. 14.9 కోట్ల టన్నులతో ముందంజ. ఇక 2వ స్థానంలో చైనా 14.46 కోట్ల టన్నులు. తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధిక దిగుబడి. గోధుమ ఉత్పత్తుల్లో భారత్కు 2వ స్థానం ఉందంట. పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఫిలిప్పీన్స్కు ఏటా 8 లక్షల టన్నుల బియ్యం అంట. తెలంగాణ ఫిలిప్పీన్స్ ప్రభుత్వాలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి, ఒప్పందం చేసుకున్నాయట. ఇక ఎయిర్పోర్టుల్లో రైల్వే స్టేషన్లు అమృత్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల అభివృద్ధి, అత్యంత అధునాతన వసతుల కల్పన. ఒక్క స్టేషన్కు 25 కోట్ల రూపాయల వ్యయం చేస్తామని చెప్పేసి ఎల్లుండి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. వరంగల్ రైల్వే స్టేషన్ ఫోటోను ఎక్స్లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అంటా ఉన్నాడు. మొత్తం మీద ఎయిర్పోర్టులు లెక్క చేస్తామంటున్నట ఏది రైల్వే స్టేషన్ని. నిజంగా అట్లా చేస్తే మంచిగా ఉంటుంది మరి, అటువంటి మంచిగా నీట్గా సౌకర్యాలు కల్పిస్తే. ఇక భారత్ ధర్మసత్రం కాదు, ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు. శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇక ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడికి పిటిషన్ తిరస్కరించింది. మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్. కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అజయ్ షా క్షమాపణల్లో నిజాయితీ లేదు. ఆయన వ్యాఖ్యల పట్ల దేశం సిగ్గుపడుతుందని చెప్పేసి ధర్మాసనం అంటా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. జూన్ 2న సుదీర్ఘ వాదనలు వింటాం. తెలంగాణ మెడికల్ సీట్లలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు చెప్తా ఉంది. జూన్ 2 తారీఖు నాడు వింటాన్నదంట. ఎందుకంటే అసలు యాక్చువల్గా మెడికల్ సీట్లకు సంబంధించి ఎవరు తెలంగాణ వాళ్ళు, ఎవరు లోకల్, ఎవరు కాదు అని అనుకున్నప్పుడు ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ చదివితే లోకల్ అయిపోతారు అన్నట్టుగా గత ప్రభుత్వం చేసింది. ఈ రకరకాల జీవోలు తేవడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేటువంటిది అక్కడ విద్యార్థుల వాదన, తల్లిదండ్రుల వాదన. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి. ఇక హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రాక 200 పోస్టులకు 850 మంది దరఖాస్తులు పెట్టిరట. హైదర్ నగర్, పుప్పాలగూడలోని పలు ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న హైదరాబాద్లోని బుద్ధ భవన్లో హైడ్రా కార్యాలయం వద్ద బారులు తీరిన నిరుద్యోగులు. జస్ట్ డ్రైవర్ పోస్టులు వేస్తా అంటే 1000 మంది అక్కడికి తరలొచ్చిండ్రు. మొత్తం ఎక్కడికక్కడ 1000 మంది. ఏం ఉద్యోగం అట్లా అంటే వాళ్ళ చిన్న డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి భారీగా వచ్చేసిందంట. ఇట్లా ఇంతమంది. మళ్ళీ వీళ్ళు ఎవరో కాదు అసలు యాక్చువల్గా ఎవరిని అప్లై చేసుకోమని చెప్పిందంటే, ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ పోలీసు ఉద్యోగాల్లో డ్రైవర్ ఉద్యోగాని కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినరు. ఈ నేపథ్యంలో చిన్న డ్రైవర్ పోస్టుకు కూడా కొన్ని 1000 మంది మొత్తం కూడా ఎండలేగో. ఇది పరిస్థితి. ఇట్లా ఇన్ని 1000 మంది వచ్చిండ్రు డ్రైవర్ పోస్టులకు సంబంధించి. ఇక బెంగళూరులో వర్ష బీభత్సం. ఎడతెరపి లేకుండా వాన. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరొచ్చింది. చెరువులను తలపించిన రోడ్లు.
రబ్బరు బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు వచ్చినాయి. రాష్ట్రంలో రేపు భారీ వర్ష సూచన ఉందంట. మన దగ్గర కూడా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు. బెంగళూరులో వర్ష బీభత్సం మామూలుగా లేదు. యాక్చువల్గా ఎట్లుందంటే యాక్చువల్గా అయితే ఇక్కడ సముద్రం బెంగళూరుకు వచ్చింది అన్నట్టుగా ఉందట. ఆ లెవెల్ ఉందని చెప్పేసి సోషల్ మీడియా ట్రోల్ అవుతూ ఉంది. ఇంకో ఇట్లా బెంగళూరుకే సముద్రం వచ్చిందా అన్నట్టు ఉందట. బెంగళూరు బీచ్ రోడ్ ఇట్లుంది పరిస్థితి. భారీ వర్షాలు వచ్చినాయి నిన్న. అగో కొట్టుకొని పోతురు బస్సులు వస్తుంటే. అవదుడగో అంత దారుణంగా ఉంది పరిస్థితి. బెంగళూరుకు సంబంధించి అట్లుంటే ఇక మహిళా ఫైర్ ఫైటర్లంట ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదనలు పెట్టింది. ఆమోదిస్తే తదుపరి నియామకాల నుంచే భర్తీ. మహారాష్ట్ర, తమిళనాడులో ఇప్పటికే సేవలు అందిస్తూ ఉన్నారు మహిళా ఫైర్ ఫైటర్లంట. కేసీఆర్ను విచారించాకే కాళేశ్వరం నివేదిక విచారణలో కీలక మలుపు. త్వరలో కేసీఆర్కు సమన్లు పంపే ఛాన్స్ ఉందంట. కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కేసీఆర్ని, హరీష్ రావుని, ఇక్కడ ఈటెల రాజేందర్ని విచారించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. మరి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అప్పుడు అలా ఇప్పుడు ఇలా, విపక్షంలో ఉంటే ముద్దు, అధికారంలో వచ్చాక వద్దు. కేసీఆర్ రేవంత్ది సేమ్ టు సేమ్ థియరీ. సోషల్ మీడియా ఎల్లప్పుడూ విపక్షమే. ఎన్నో సమస్యలను వదిలేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, వాటన్నింటినీ కార్నర్ చేస్తున్నది సోషల్ మీడియానే. ప్రభుత్వాల అసమగ్రమైన విధానాలను ఎండగట్టడంలో నెంబర్ 1. ప్రధాన మీడియాను తలదన్నేలా సోషల్ మీడియా. అందుకే అధికారంలో ఎవరున్నా కార్నర్ అవుతున్న సోషల్ మీడియా. అప్పుడేమన్నాడు, ఈ వాడోడు మోపాయిండు, తర్వాత ఇట్లా అయిందని చెప్పేసి ఎవరు కేసీఆర్ మాట్లాడాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎండగట్టింది సోషల్ మీడియానే. అయితే అప్పుడు మంచిదైంది సోషల్ మీడియా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని ఇట్లా మొత్తం కూడా అట్లా చేస్తూ ఉన్నారు. వాడవాడు వీడవాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన ప్రత్యేక కథనం వేసింది శనార్థి దినపత్రిక. అధికారానికి ప్రశ్న ఎప్పుడు మింగుడు పడదు. ప్రశ్న కుత్తుక మీద కత్తి పెట్టి నులిమేయాలనే అధికారం ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. అయితే ఈ ప్రశ్న ఒకప్పుడు ప్రభుత్వాలకు ప్రధాన మీడియా రూపంలో ఇబ్బంది కలిగేది. ఆయా ప్రభుత్వాలకు చికాకు తెప్పించింది. కానీ ఇంటర్నెట్లో వచ్చిన వేగవంతమైన మార్పులు, ఆండ్రాయిడ్ ఫోన్ల అందుబాటులో పుణ్యమాని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదో ఒక పార్టీకి కొమ్ముగాస్తుండగా ప్రధాన మీడియా పోషించిన ప్రశ్న పాత్రను సోషల్ మీడియా ఎత్తుకుంది. సోషల్ మీడియా వేదికలే ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రశ్న రూపంలో ప్రతిపక్షంగా మారిపోయాయి. ప్రజా సమస్యలపై అనునిత్యం నిక్కచ్చిగా స్పందిస్తున్నాయి. ఇదే అధికారంలో ఉన్న వారికి అస్సలు నచ్చడం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎలాగో ఒకలా దారికి తెచ్చుకున్నాం, కానీ సోషల్ మీడియాను ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కాక అధికారంలో ఉన్నోళ్ళు నెత్తిగొక్కుంటున్నారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను ఏకఛత్రాధిపత్యంగా కొనసాగించారు. ఇక TV9, NTV లాంటి ప్రధాన మీడియానే బ్యాన్ చేయించేశారు. ఆయా ఛానళ్లను MSOతో మాట్లాడి టీవీల్లో రాకుండా చేశారు. ఇక అదే సమయంలో మెల్లిమెల్లిగా యూట్యూబ్లో ఛానళ్లకు పెరిగిపోయినాయి. ఆ తర్వాత వివిధ సామాజిక మాధ్యమాలు ఎక్కువయ్యాయి. ఈ సామాజిక మాధ్యమాలే ప్రధాన మీడియా స్రవంతికి బ్రేక్ చేసే లెవెల్కు వచ్చేసింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెనుమార్పులు వచ్చాయి. ప్రధాన మీడియాలో రాని అనేక వార్తలు, కథనాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రసారం అయ్యాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లు, కవిత లిక్కర్ వ్యవహారం, హైదరాబాద్ భూముల అమ్మకం, ఇక ORR వ్యవహారాలపై ప్రశ్నించాయి. అలాగే క్యూన్యూస్ వంటి ఛానళ్ళు అయితే వరంగల్ లౌటర్, పెద్దపల్లిలో బూడిద వ్యాపారం, సిరిసిల్ల బాలికల వసతి గృహంలో అరాచకాలు, బీఆర్ఎస్ పాలనలో భూదందాలు, ధరణి దరిద్రంపై పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలు అప్పట్లో కేసీఆర్కు చాలా చికాకు తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ప్రభుత్వం పట్ల నిజమైన విపక్షంగా వ్యవహరించిన అప్పటి సామాజిక మాధ్యమాలను ఉక్కుపాదంతో అణచివేయించారు. అయితే అప్పట్లో చాలా సోషల్ మీడియా ఆఫీసులపై పోలీసులతో దాడులు చేయించారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాలను తట్టుకోలేక ఆయా సోషల్ మీడియా ఇన్ఛార్జీలను జైళ్లకు పంపించారు. ఇక్కడ అసలు యాక్చువల్గా సోషల్ మీడియాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆఫీస్ పైనే క్యూన్యూస్ ఆఫీస్ పైనే ఎన్నోసార్లు దాడులు జరిగినాయి. కర్రలతో దాడులు చేసిండ్రు, మొత్తం ఇవంతా కూడా పొడి చేసిండ్రు, మొత్తం అవన్నీ కూడా ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఎత్తుకొని పోయినరు, కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎత్తుకొని పోయినరు. 40 కంప్యూటర్లు ఇప్పటికి కూడా ఇంకా అక్కడనే పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయినరు. చీపురుగట్టును కూడా ఎత్తుకొని పోయినరు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టినరు. అయినా కానీ ప్రశ్నించే గొంతుకగా క్యూన్యూస్ ప్రజల పక్షాన్ని నిలిచింది. తీర్మానం వలన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడతాడు. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన మాట్లాడడం అనేటువంటిది మీడియా చేయాల్సినటువంటి పని. మీడియా ఎప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండాలంటారు. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు బాధ అయినప్పుడు బాధితుల పక్షంగా నిలవాల్సినటువంటి ఎవరూ లేనప్పుడు అప్పుడు మీడియా ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను మంచి చెప్తూ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు ఉంటే ఆ తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపేటువంటి బాధ్యతను ఇక్కడ మీడియా చేపట్టాలి కూడా. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అమ్ముడు పోయినటువంటి నేపథ్యంలో చాలా మీడియా సంస్థలని కొనుగోలు చేయడం కానీ, బెదిరించడం కానీ రకరకాలుగా ఇట్లా అదుపులోకి పెట్టుకున్న తర్వాత ఇక సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం, అంటే ఏదైతే జరుగుతున్నదో ఉన్నట్టుగా వాస్తవాలని క్యూన్యూస్ అక్కడ ప్రజలకు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మార్పుకు ఒక రకమైన కారణమైందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ విపక్షాలకు కానీ అంటే తోడ్పాటును అందించినటువంటి మీడియా ఇప్పుడు సోషల్ మీడియా అంటే అట్లా ఇట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక కథనం నమస్తే తెలంగాణ శనార్థి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. జైల్లోకి పంపించిండ్రు, మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు. 307 కేసులు ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేసి జైల్లోకి పంపించేసి ఇక్కడ చెర్లపల్లి జైల్లో, తర్వాత తీర్మానం వల్లనే 74 రోజులు ఇక్కడ చెంచల్గూడ జైల్లో, 29 రోజులు ఇక్కడ చెర్లపల్లి జైల్లో, తర్వాత ఇంకా రకరకాలుగా ఇట్లా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ ప్రజల కోసం మాట్లాడాలి. ప్రజలు అంటే ఎవరైతే బాధితుల పక్షాన ఎవరు మాట్లాడకపోతే ఎవరు కూడా అందరూ కూడా నోరు మూసుకొని కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరో ఒకరు బలైనా సరే కానీ ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట, ఇట్లుంటుందన్నమాట లెక్కలు. ఇక ఈ విషయంలో అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ సర్కార్పై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్కు సామాజిక మాధ్యమాల సమ్మెట పోటులా మారాయని చెప్పుకొచ్చారు. ఒక విపక్షంగా సోషల్ మీడియా ఛానళ్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 17 నెలల క్రితమే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆ సామాజిక మాధ్యమాల అధిపతులు భావించారు. కానీ అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా అణచివేతే దాని ప్రధాన ఆయుధమని రేవంత్ రెడ్డి నిరూపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా సోషల్ మీడియా ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానుకోలేదు. నిత్యం ప్రభుత్వంలో జరిగే అవకతవకలను ప్రశ్నిస్తూనే ఉంది. అదే రేవంత్ రెడ్డికి చికాకు తెప్పిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కన్నా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్యామేజ్ గురవుతుందని ఆయన అనేక మార్లు అక్కసు బహిర్గతం చేశారు. అయితే బీఆర్ఎస్ హయాంలో సోషల్ మీడియాను హక్కున చేర్చుకున్న రేవంత్ ఇప్పుడు మాత్రం సామాజిక మాధ్యమాల పేరు చెబితేనే చిరాకు పడుతున్నారు. అయితే అప్పట్లో సోషల్ మీడియాను కార్నర్ చేసిన బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో రేవంత్ మాత్రం సోషల్ మీడియా గురించి ప్రస్తావిస్తే చిర్రెత్తిపోతున్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఎందుకంటే సోషల్ మీడియా అప్పుడు మంచిదైంది, ఇప్పుడు చెడ్డదైంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా చెడ్డది అవుతూ ఉంది, ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి మంచిది అవుతూ ఉంది. ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడతారు కాబట్టి అట్లుంటుంది ఈ లెక్క అని చెప్పేసి ఒక కథనం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి, ఎవరు మంచి చేసిండ్రు, ఎవరు చెడు చేసిండ్రు, ఎవరు ప్రజల్లో మార్పుకు కారణమైనరు అనేటువంటి విషయం కూడా, అంటే కొంత మార్పుకు కారణమైనప్పుడు మరి దాన్ని రక్షించాల్సినటువంటి పోయి తర్వాత ఉల్టా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదనేటువంటి విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఇక గిరిజనుల స్వావలంబన సాధించాలి, వారికి సర్కార్ తోడ్పాటుగా ఉంటుంది. ప్రభుత్వం తరఫున పోడు వ్యవసాయానికి చేయూతను అందిస్తాం. ఇందిరా సౌర గిరిజన జల వికాసం పథకం
గిరిజనులకు వరం లాంటిదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఇక గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం 12,600 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి నల్లమల డిక్లరేషన్తో గిరిజనుల జీవితాలు మారిపోతాయి. మరో 3 ఏళ్లలో మహిళలను కోటీశ్వరులు చేస్తాం. మాచారం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక ఇదేనా సోకాల్డ్ ప్రజాపాలన? సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేస్తారా? అడవి బిడ్డల సంక్షేమం పట్ల ప్రేమ ఇదేనా? సీఎం రేవంత్పై హరీష్ రావు ఫైర్ అవుతున్నట. అప్పుడు హరీష్ రావు అట్లే చేసిండు. దేశానికి నిజం తెలియాలి, జయశంకర్ను మళ్ళీ టార్గెట్ చేసిన రాహుల్. పాక్ ఆపరేషన్ సింధూర్ విషయం ముందే తెలుసా? మనం ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ని అది గుల్పి చేసిన ఇది గుల్పి చేసినామంటారు కదా, మనవి కూడా ఎన్ని గుల్పినాయో చెప్పాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలు పాక్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ దాడికి ముందే పాక్కు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి స్పష్టం చేస్తారట. విదేశాంగ మంత్రి జయశంకర్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి టార్గెట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ దాడి చేయడానికి ముందే పాకిస్తాన్కు సమాచారం అందించడం నేరం. భారత ప్రభుత్వం ఇదే పని చేసిందని విదేశాంగ మంత్రి ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఇలా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దీనివల్ల భారత వాయుసేన ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జయశంకర్ మౌనం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. భారత్ ధర్మశాల కాదు, శరణార్థులందరికీ ఆతిథ్యం ఇవ్వడం కుదరదు. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసినటువంటి పిటిషన్ని తిరస్కరించింది. ఎందుకంటే శ్రీలంకలో కూడా తమిళ వాళ్ళు ఉంటారు అసలు యాక్చువల్గా. అందుకనే తమిళీలం ఏదైతే ఎల్టీటీ ఉందో అప్పుడు ప్రభాకరన్ ఏర్పాటు చేసిండో శ్రీలంకలో ఉన్నటువంటి తమిళుల కోసం కొట్లాడింటారు అప్పుడు ఎల్టీటీ వాళ్ళు. అందులో భాగంగా అప్పుడు అంటే కొట్లాడుతూ ఉంటే అక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులను కనీసం పౌరులుగా చూస్తలేరు, 2వ తరగతి పౌరులుగా కూడా చూస్తలేరు. కనీసం వాళ్ళకు ఓటు హక్కు లేదు, ఏ హక్కులు లేవు, వాళ్ళు బానిసలుగా బతుకుతూ ఉన్నారు. కాబట్టి కనీసం మనిషిలాగా చూడరు అని చెప్పేసి పోరాటం జరిగినాయి. అప్పుడు ఈ నేపథ్యంలో జరిగింది. మొత్తం మీద అక్కడ శ్రీలంక శరణార్థి వచ్చి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెట్టుకున్నాడు. మాకు కొంచెం భారత్లో ఉండే అవకాశం ఇవ్వండి అంటే అట్టెట్లా కుదరదురా బాబు, ఇదేమన్నా ధర్మసత్రమా అని చెప్పేసి అన్నాడంట. కేసీఆర్ని విచారించబోతున్నారా? కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పొడిగింపు. జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. విచారణ తుది దశకు చేరుకుందని ప్రచారం. మరోసారి గడువు పొడిగింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్తో సహా మాజీ నేతలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. మరో 4 రోజుల పాటు వర్షాలు, ఉరుములు, ఈదురుగాళ్లతో కూడిన వానలు పడొచ్చంట భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరి చిత్తుబోతు కథనా నిజంగానే వస్తుందో చూడాలి. మరి ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం. ఇక 6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన బూడిద. ఫ్లోర్స్ ద్వీపంలో ఉదయం 9 గంటలకు ఘటన జరిగింది. సమీప గ్రామాలను ఖాళీ చేయించింది అధికారులంట. అట్టర్ ఫ్లాప్. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలం. రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదు. ఇబ్బంది పడుతున్న భక్తులకు క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుండు. కుటుంబ సమేతంగా త్రివేణి సంఘంలో ఆయన నిన్న పుణ్యస్నానం చేసిండు. బీసీలు అనర్హుల? సమాచార కమిషన్ 6 పదవుల్లో 1 బీసీలకు ఇవ్వలే అని చెప్పేసి అక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ అడుగుతా ఉండు. ఇదెక్కడి సామాజిక న్యాయం? ఇప్పటికైనా 3 బీసీలకు ఛాన్స్ ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 56% ఇవ్వాలి. బీసీలను అవమానిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక నేటి మాట చూసుకుంటే, నువ్వు ప్రశ్నించే గలానివే మల్లన్న. అవును, ముమ్మాటికి నువ్వు ప్రశ్నించే గలానివే. దొరల దమన నీతిని ఎండగట్టిన సామాన్యుడివే. గత ప్రభుత్వాల అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన యుద్ధవీరుడివే. నిర్బంధాలు, జైలు గోడల నీ ఆశయాలకు ఆపలేదు. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి చట్టసభల్లో బీసీల గొంతుకై నీ వాణిని వినిపిస్తున్నావు. పేద ప్రజల సమస్యలను విప్పి చెప్తున్నావు. నాటి నుంచి నేటి వరకు నీ ప్రయత్నం జలయజ్ఞంలా సాగుతుంది. అగ్రవర్ణాల ఆధిపత్య పరిపాలనలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నావు. దొంగ నాయకులు దోచుకున్న సొమ్మును ప్రతి పైసా లెక్క చెప్తున్నావు. పల్లె నుంచి పట్నం దాకా మార్నింగ్ న్యూస్ అంటూ జనం గుండెల్లో గుడిగట్టుకున్నావు. నువ్వు ముమ్మాటికి ప్రశ్నించేగరానివే మల్లన్న. బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం దారులు వేస్తున్న బాటసారివే.
నువ్వెత్తుకున్న బీసీ నినాదంలో నిజముంది. ఆ నినాదం ఉప్పొంగే కిరటమై ప్రతి పల్లె చేరుకొని మేమెంతో మాకంతా అంటూ నినదిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు తిరుమల మల్లన్నకు సంబంధించి. నిజంగా నువ్వు ప్రశ్నించే గలానివే మల్లన్న అని చెప్పేసి నేటి మాట కనిపిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. సగం యాడే వచ్చినట్టుందిగా. నేను కలలు కన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక బైడెన్కు క్యాన్సర్ అంట. అగో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 సంవత్సరాలు ఉండి ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్తో నిర్ధారణ అయినట్లుగా ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపిందంట. పాపం ఇదేందో క్యాన్సర్ ఎందుకు వస్తుందో తర్వాత దాన్ని ఎట్లా నివారించాలనో మరి ఎవ్వరు చెప్తలేరు సరిగా. లక్నోను ముంచిన సన్ రైజర్స్. ఇక 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్పై హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంత అయిపోయినాయి. ఇక్కడ హైదరాబాద్ పోలే, అక్కడ లక్నోను కూడా ఓనియలే. మా పాలన దేశానికే రోల్ మోడల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలనలో తెలంగాణ నెంబర్ 1. 16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాం. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. గిరిజనుల ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జల వికాసం పథకం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. నాగర్కర్నూలు జిల్లా మాచారంలో పథకం ప్రారంభం. బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్ ప్రకటించారు. ఇక గ్రామ పటాల డిజిటలైజేషన్ ఉంటుందంట. పక్కాగా గ్రామీణ ప్రాంతాల సర్వే రికార్డులు కాలానుగుణంగా అప్డేట్ చేసేలా విలేజ్ మ్యాప్లు తయారు చేస్తారట. త్వరలో రాష్ట్రంలోని 3 గ్రామాల్లో పైలట్ పద్ధతిని అమలు. 26 నుంచి సర్వేయర్లకు శిక్షణ ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఏసీ కంప్రెసర్ పేరుడే కారణమా? గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ భవనాన్ని పరిశీలించనున్న ఫోరెన్సిక్ నిపుణుడు. 17 మంది మృతుల్లో 10 మంది ఆయంటి వారేనంట. అగ్ని ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించిన రాష్ట్ర హెచ్ఆర్సీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంతేనా? ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమంటుందో చూద్దాం. 29న రాష్ట్రానికి నైరుతి రాక 4 రోజుల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలంట. ద్రోణి ప్రభావంతో 4 రోజులు పలు జిల్లాల్లో వానలు వచ్చే అవకాశం ఉందంట. ఇక రైల్వే సేవలకు ఒకే యాప్ అంట. స్వరైల్ సూపర్ యాప్ను అందుబాటులోకి తెచ్చిన ఐఆర్సిటిసి టికెట్, ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ సేవలన్నీ ఇకపై ఒక్క దగ్గరనే తీసుకోవచ్చంట. తప్పుడు కేసులు పెడితే తిప్పలే. కట్టుదప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు అని చెప్పేసి ఈ ఉల్టా కేసులు పెడితే ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంలో కేసులు పెట్టిస్తుంటారు. ప్రభుత్వానికి అనుగుణంగా ఇక్కడ పోలీసులు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెట్టియలే, రకరకాల కేసులు పెట్టిస్తారు. ఇప్పుడేమో పోలీసులపైన ఉల్టా కేసులు మేము పెట్టిస్తున్నామని చెప్పేసి ఇవంటా ఉంది. కట్టుతప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల తప్పుడు కేసులు, వేధింపులు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ కొందరి అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు. కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం, టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్లు బనాయింపు. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉందంట. ఈవో మొదలు డీజీపీ వరకు నోటీసులు. రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం. సామాన్యుడికైనా కాకీలకైనా ఒకే చట్టం. అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పులు అని చెప్పేసి ఈమెకి ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకంటే పోలీసులు తప్పుడు కేసులు పెడతారని ఇప్పుడు గుర్తుకొచ్చింది. తప్పుడు కేసులు ఈమెనే పెట్టించింది. మళ్ళీ వీళ్ళే పెట్టించినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన తప్పుడు కేసులు. మా పైన దాడి జరిగితే మా మీదనే 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించారు. మళ్ళీ ఇప్పుడు రాసుకొస్తుంది ఈమె. అందాల పోటీలైనా ఆర్తనాదాలు పట్టవా? నీళ్లు లేని ఫైర్ బ్రిగేడ్లు, ఆక్సిజన్ లేని అంబులెన్సులా? ఇంత నిర్లక్ష్యం అయితే ప్రజలకు నిత్యం ప్రమాదమే. సకాలంలో సాయం అందితే ప్రాణ నష్టం ఉండేది. ఇకనైనా మేల్కొని మరో ప్రాణం పోకుండా చూడాలి. ఘటనా స్థలానికి సీఎం వచ్చి ఉంటే బాగుండేదని చెప్పేసి ఇప్పుడు సీఎం వచ్చే బాగుండేదంటే నిజంగా కూడా ఆఫీసర్ని పంపించేసినారు. అంటే ఇక్కడ మంత్రులు పోయినరు. సరే వస్తే బాగానే ఉంటుండేనేమో కానీ వాళ్ళు పోయిండ్రు కదా, ఆ పని కూడా వేయకపోతుండే కదా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఘటనా స్థలానికి సీఎం వచ్చి ఉంటే బాగుండేది. బాధితుల ఆర్తనాదాలు వింటే గుండె చెరువవుతుంది. వారి పట్ల ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నట. గుల్జార్ హౌస్ బాధిత కుటుంబాలకు పరామర్శి. అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు నిన్న పోయొచ్చినాడికి.
ఇక రాలిన మట్టిపూలు 501, 529 రోజులు కాంగ్రెస్ పాలనలో అన్నదాతల మరణ మృదంగం అని చెప్పేసి రోజుకొకరు చొప్పున చచ్చిపోతున్నారని చెప్పేసి ఒక వార్త వేసింది నమస్తే తెలంగాణ. ఇక యాసంగి ముగిసిన రైతుకు దక్కని భరోసా, 4120 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం బాకీ ఉందని చెప్పేసి వార్త వేసుకొచ్చింది. ఇక జాన్సన్ నాయక్పై కేసు, 2023లో బీఆర్ఎస్ నేతను అడ్డుకుని కాంగ్రెస్ దౌర్జన్యం, జాన్సన్కే ఉల్టా నోటీసులు జారీ చేసిన ఉట్నూరు పోలీసులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉద్యోగులను అవమానిస్తారా, ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్లు చిత్రీకరించడం దుర్మార్గం అని చెప్పేసి టీఈసీసీ అంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి, దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు, జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే అని చెప్పి తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్గా పాత బీఆర్ఎస్ ఉద్యోగుల బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి కథ. అసలు యాక్చువల్గా ఏంటంటే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని కొంతవరకు తగ్గితే ఏమి అట్లట్టే తగ్గుతారని చెప్పేసి ఉసిగొలుపుతూ ఉంది. ఇంటి జాగా ఇవ్వలేం, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ, చేవెల డిక్లరేషన్లోనూ ప్రకటించిన కాంగ్రెస్, ఇవాళ సర్కార్ దగ్గర భూమే లేదని వెల్లడి, సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా, మాచారం సభలో హద్దు దాటిన అబద్ధాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్, సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధులు అరెస్ట్ అని చెప్పేసి ఇంకోటి రాస్తున్నది. కాంగ్రెస్ రాజకీయానికి మేడిగడ్డ బలి, ఎన్డీఎస్ఏ నివేదిక ముడిపెట్టిన ప్రభుత్వం అని చెప్పేసి ఈమెకేందంటే ఇప్పుడు కాళేశ్వరం మీద అట్లెట్లా చేస్తారు, ఇంకో 2 నెలలు ఎట్లా పొడిగిస్తారు, మమ్మల్ని కూడా ప్రశ్నిస్తారా అని చెప్పేసి అడుగుతున్నట్టుంది. మిమ్మల్ని చూసి యావత్ దేశం సిగ్గుపడుతుంది, మీ క్షమాపణ మొసలి కన్నీరులా కనిపిస్తుంది. కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏది ఇప్పుడు గృహహింస చట్టం అంటే 498A గృహహింస చట్టానికి సంబంధించి. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.